హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఈరోజు నేను జెరూసలేంలో ఉన్న సియోను కొండ ఏదైతే మీకు పైకి కనిపిస్తుందో ఈ సియోను కొండకు వెళ్తున్నాను. సో లాస్ట్ టైం ఆల్రెడీ నేను సస్పెన్షన్ బ్రిడ్జ్ వీడియో చేశాను. అండ్ కింద ఉన్నటువంటి అగ్రికల్చర్ ఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, టూరిస్టుల కోసం పెట్టినటువంటి అగ్రికల్చర్ ఫార్మ్స్ ఏవి ఉన్నాయో వీటి గురించి కూడా నేను ఆల్రెడీ ముందు వీడియో చేశాను. సో ఎవరైనా మిస్ అయితే కనుక అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో అవి కూడా చూడండి. సో ఇప్పుడైతే ఇలా మనం పైకి వెళ్ళవలసి ఉంటుంది సియోను కొండకైతే కనుక. అండ్ ఇలా కూడా వెళ్ళొచ్చు బ్రిడ్జ్ మీద నుంచి. సో బ్రిడ్జ్ మీద నుంచి కూడా సేమ్ మనకి సియోను కొండకి వెళ్ళడానికి వీలు ఉంటుంది. సో బ్రిడ్జ్ మీద నుంచి వెళ్దాం ఈరోజు అయితే మనం సియోను కొండకి. పైకి డైరెక్ట్ అటు వెళ్ళిపోవచ్చు. పైనుంచి సియోను కొండ పైన ఎలా ఉంటుంది అనేది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఆల్రెడీ చాలామంది ఉన్నారు దీని మీద, ఈ బ్రిడ్జ్ మీద ఆల్రెడీ జూయిష్ వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా సియోను కొండ వైపుకి వెళ్తున్నారు వీళ్ళందరూ. సో ఏదైతే మనకి పైన సియోను కొండ పైన ఏదైతే మనకి చర్చ్ కనిపిస్తుందో దాని మీదకి వెళ్తాం ఇప్పుడు పైకి. సో టవర్ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ ఏరియాకి వెళ్తాం మనం ఇప్పుడు. ఇదంతా కూడా క్రాస్ చేసుకుని, సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇటు పక్క నుంచి వెళ్ళాలి పైకి. సో బ్రిడ్జ్ అయితే ఇలా ఉంది. సో పైకి వెళ్తాం మనం ఇప్పుడైతే. సో ఇప్పుడు బ్రిడ్జ్ పైకి వచ్చాను. బ్రిడ్జ్ మీద నుంచి సియోను కొండకి వెళ్తున్నాను పైకి. ఆల్మోస్ట్ కొండ దగ్గర వరకు అయితే వచ్చేసాను. సియోను కొండ దగ్గరికి వచ్చేసాను ఆల్రెడీ. పైనుంచి అయితే కనుక చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి ఈ హౌసెస్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా జెరూసలేంలోని హౌసెస్. ఇవన్నీ కూడా మౌంటైన్స్ పైన ఉన్నాయి. ఏదైతే మౌంటైన్స్ ఉంటాయో మౌంటైన్స్ పైన కట్టిన ఇల్లు ఇవన్నీ కూడా. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి హౌసెస్ అయితే కానీ, చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా జెరూసలేం హౌసెస్ ఇవి. సో ఈ స్టెప్స్ అన్నీ కూడా ఎక్కి పైకి రావాల్సి ఉంటుంది మనం సియోను కొండకు వెళ్ళడానికి. ఇక్కడ ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతుంది న్యూ బిల్డింగ్స్కి. ఈ సియోను కొండకి వెళ్తున్న దారిలోంచి మనకి ఒక చర్చ్ కనిపిస్తుంది. ఇది స్కాట్లాండ్కి సంబంధించినటువంటి చర్చ్. ఇది కూడా జెరూసలేంలోనే ఉంది. సో పైకి వెళ్దాం మనం అయితే. సో ఆల్మోస్ట్ మనం వచ్చిందైతే అక్కడి నుంచి వచ్చాం మనం ఇక్కడికి. అక్కడి నుంచి పైకి వచ్చాం. సో నేనైతే పైకి వచ్చేసాను సియోను కొండ దగ్గరికి. సో మనకి ఎంట్రన్స్లోనే ఇలా ఉంటుంది. కింగ్ డేవిడ్స్ తోంబ్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం పైకి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాం. లోపల చలో మష్రూమ్ కా ఐఎమ్ డూయింగ్ గ్రేట్, థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే లోపలికి వెళ్తాను. ఏదైతే
కింగ్ డేవిడ్ సమాధి ఉందో ఆ సమాధి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఏదైతే దావీదు సమాధి ఉందో లోపలికి వెళ్ళి మనం చూద్దాం అది కూడా. సో ఎంట్రన్స్ అయితే ఎలా ఉంది లోపలికి వెళ్ళడానికి. పరిశుద్ధ గ్రంథం ప్రకారము కానాను దేశమును ఇజ్రాయేలులకు స్వాస్యముగా ఇస్తానని వాగ్దానం చేశారు. మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి బయలుదేరిన తర్వాత యెహోషువ నాయకత్వంలో వాగ్దాన భూమి అయిన కానానులో అడుగు పెట్టడం జరిగింది. తర్వాత కానానును స్వాధీనం చేసుకున్నారు. యెహోషువ నాయకత్వంలో 13 యుద్ధాల తర్వాత కానానును స్వాధీనం చేసుకోవడం జరిగింది. కానానులో 12 గోత్రాలకు 12 భూభాగాలు విభజించారు. కానాను దేశంని మొత్తాన్ని స్వాధీనపరుచుకున్నారు గాని కానాను దేశంలో మధ్యలో ఉన్న 2500 అడుగుల ఎత్తులో ఉన్న సియోనును మాత్రం స్వాధీనపరచుకోలేదు. అసలు ఈ సియోనులో ఎవరు నివసించేవారు అంటే యెబూషీయులు చాలా గర్వంతులుగా ఉండేవారు. వారిని ఎవరు ఏమీ చెయ్యలేరు, వారి దగ్గరికి ఎవరు రాలేరు, మేము చాలా ఎత్తులో ఉన్నామన్న గర్వంతో వాళ్ళు ఉండటం జరిగేది. దాదాపు 400 సంవత్సరాల వరకు కూడా సియోను కొండ మీదకి కానాన్లో ఉన్న ఇజ్రాయేలీలు ఎవరు కూడా వెళ్ళలేదు. దావీదు రాజు పట్టాభిషేకం తర్వాత దావీదు మొట్టమొదటిగా యుద్ధం చేసిన ప్రదేశం సియోను పర్వతం. సొరంగం మార్గం ద్వారా వెళ్లి సియోనును దావీదు పురంగా తన రాజధానిగా ప్రకటించుకున్నారు. అప్పటి నుంచి సియోను పర్వతంని దావీదు పురమని పిలవటం మొదలుపెట్టారు. ప్రస్తుత కాలంలో సియోనును యెరూషలేము అని పిలుస్తున్నారు, కానీ ఇది యెరూషలేంలో పడమర దిక్కుగా ఉంటుంది. సియోను కొండ మీద దావీదు సమాధి కూడా ఉంటుంది. 1867లో ఆర్కియాలజిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిని కనుగొనడం జరిగింది. కొండ మీద నుంచి ఒక సన్నని ఇరుకైన స్వరంగ మార్గం ఉంటుంది. ఈ స్వరంగ మార్గపు కాలువను తమలను తాము రక్షించుకోవడానికి యెబూషీయులు ఉపయోగించుకునేవారు అప్పట్లో. దీని ద్వారానే సియోను ప్రదేశమును కనుగొనడం జరిగింది. యేసుక్రీస్తు చివరిసారి భోజనం చేసిన మేడగది కూడా ఈ సియోను పర్వతం మీదే ఉంది. ఇందులో ఉన్న మేడగదిలోనే బలహీనులుగా ఉన్న శిష్యులు బలవంతులుగా మారారు. ఈ సియోనులో భయపడే వారు అందరూ కూడా ధైర్యవంతులు మారారు. ఈ సియోను పర్వతం మీదనే పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావటం జరిగింది. యేసుక్రీస్తు తర్వాత ప్రపంచానికి సువార్త జ్వాల మొదలైంది ఈ సియోను కొండ నుంచి. మన ప్రభువు ఈ సియోను కొండ నుంచి మన దేశమునకు కూడా సువార్త పంపారు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం ఒక గొప్ప ప్రాముఖ్యమైన ప్రదేశంగా ఈ సియోను కొండ ఉంది. ఎందుకంటే ఈ రోజు మనం వెళుతున్న సంఘం ఏదైతే ఉందో ఆ సంఘాలు మొట్టమొదటిగా ఈ సియోను కొండ నుంచే ఆరంభం అవటం జరిగింది. ఆదిమ సంఘం స్థాపించింది ఈ సియోను కొండలోనే. అంతటి ప్రాముఖ్యమైనది ఈ సియోను పర్వతం. అంతటి ప్రాముఖ్యత, అంతటి ధన్యత దేవుడైన యెహోవా ఈ సియోను పర్వతానికి ఇవ్వటం జరిగింది. సియోను కొండ నుంచి మన కొరకు దేవుడు సువార్త పంపారు. అంతటి ప్రాముఖ్యమైనటువంటి ఈ సియోను పర్వతం మీదకి నేను ఈ రోజు రావడం, ప్రభువైన యేసుక్రీస్తు గారు నడిచిన ఈ ప్రదేశంలోకి నేను వచ్చి ఈ ప్రదేశాన్ని మీకు చూపించడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇవన్నీ కూడా స్టోన్స్తో బిల్డ్ చేసినటువంటి ప్లేస్ ఇది. సో ఇక్కడ ఆల్రెడీ మనకి మెన్షన్ చేసి ఉంది కింగ్ డేవిడ్ స్టోమ్ అని చెప్పేసి. సో లోపల ఎలా ఉంది ఎంట్రన్స్ అయితే. ఇలా పైకి వెళ్ళడానికి కూడా స్టెప్స్ ఉన్నాయి. అండ్ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ. కొంచెం వర్క్ చేస్తున్నారు. చలో చలో
సో ఇది వచ్చేసి దావీదు సమాధి లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇలా ఉంది లోపలికి వెళ్ళడానికి. సో లోపల ఇలా ఉంది ఎంట్రన్స్లో, లోపల ఎంటర్ అయిన తర్వాత ఇలా ఉంది. సో ఇదైతే ఇది లోపల ఉంది, ఇదంతా కూడా సినగోగ్. సో జూయిష్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. సో లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది వచ్చేసి దావీదు సమాధి. సో ఇక్కడంతా కూడా జూయిష్ వాళ్ళందరూ వచ్చి ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు, బైబిల్ చదువుతుంటారు బయట. సో ఇలా ఉంటుంది. సో ఇది హాఫ్ ఇటు హాఫ్ అటు ఉంది. అటు నుంచి ఫీమేల్స్ వస్తారు, ఇటు నుంచి మేల్స్. ఇటు నుంచి లేడీస్ వస్తారు లోపలికి ప్రేయర్ చేసుకోవడానికి, ఇటు నుంచి జెంట్స్ వస్తారు. సో మధ్యలో ఇలాగ ఒక డివైడర్ పెట్టారు దీనికి. సో ఇక్కడ బైబిల్కి సంబంధించిన కొన్ని వాక్యాలు కూడా రాసి ఉన్నాయి హిబ్రూలో. సో ఇదంతా కూడా దావీదు సమాధి. సో ఇప్పుడు పైకి వచ్చాము. సియోను కొండ పైన ఉన్నటువంటి చర్చ్ పైకి రావడం జరిగింది. సో లోపలికి అయితే ఎలా లేదు, అటు వెళ్ళడానికి లేదు మనకు అవకాశం. సో ఇటు వెళ్ళొచ్చు అనుకుంటాం మ్యాక్సిమం. షలోమ్.
I am doing good, thank you. Okay. I'm a YouTuber, so I want to show this place to Indian people. Yeah, I can help you just if you have like 20 millions. Less than that, I can't help. No, No? I don't have. I want to know the place Jesus was lost. Have the dinner with the people. I really don't know exactly. They say that it's over there Okay. or here or upstairs. I don't know. Maybe it's closed. I don't know. Maybe it's here. I think. But I think that it's here. Okay. But I don't know exactly where. Yeah, thank you Okay. so much. Thank you. చలో. సో ఇది వచ్చేసి సియోను కొండ మీద ఉన్నటువంటి మేడ గదికి వచ్చాం పైకి. ఈ సియోను పర్వతం మీద ఉన్నటువంటి మేడ గదిలో శిష్యులందరితో పాటు కలిసి యేసుక్రీస్తు రాత్రి భోజనం ముగిసిన తర్వాత ఈ గదిలోకే వచ్చి ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్లేస్లోనే, ఈ గదిలోనే బలహీనులుగా ఉన్న శిష్యులందరూ కూడా బలవంతులుగా మారటం, పిరికివారిగా ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యవంతులుగా మారటం ఈ గదిలోనే జరిగింది. యేసుక్రీస్తు పాదాలు తాకినటువంటి ఈ మేడ గదిని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ మేడ గదిలో ప్రేయర్ చేసుకుని వెళ్ళటం జరుగుతుంది. This is the good things that the state of Israel did. But the evil, if you think that is the hero is then the war of Shobatan, and the treaty is two. One, then also are under control to the president of the and the other things that they give them to be the honor of the chapter now. And this was the mistake because if you depend on like this place, the very state of Israel can decide what to do like this. Because you can see two groups with formation, Sudan, Muslims, and the Orthodox running of two places. Because we were and here, the Muslims were trying and not Christian to this place. No problem. Over there, everything is for you. సో ఈ ప్లేస్ వచ్చేసి ముస్లిమ్స్ నమాజ్ చేసుకుంటారు. ఇక్కడ ముస్లిమ్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రేయర్ చేసుకుంటారు. సో ఇటు వచ్చేసి ఎవరైతే క్రిస్టియన్స్ ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ప్రేయర్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి ఒలివ చెట్టు. సో ఇది లోపల సియోను కొండ లోపల ఉన్నటువంటి ప్లేసు. సో ఇక్కడే చివరిగా ప్రార్థన చేసుకున్నటువంటి ప్రదేశం అయితే ఈ మేడగది. సో ఇక్కడ కూడా మనం లోపలికి వస్తే కనుక ఈ సియోను కొండ లోపల ఈ ప్లేస్కి వస్తే కనుక ఇక్కడ కూడా చాలా వరకు స్లిప్స్ పెట్టారు, చాలా వరకు ప్రేయర్స్. అండ్ ఏదైతే మనం వెస్టర్న్ వాళ్ళ దగ్గర చూస్తామో సేమ్ అలానే ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. లెటర్స్ పెట్టారు ఇక్కడ కూడా. నాకైతే కనుక చాలా
చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడికి రావడం, ఇలాంటి ప్లేస్ని విజిట్ చేయడం. సో యేసుక్రీస్తు గారు తిరిగిన ప్లేస్లో నేను రావడం అనేది చాలా, యేసుక్రీస్తు గారు వచ్చిన ప్లేస్కి నేను రావడం అండ్ ఈ ప్లేస్లోనే యేసుక్రీస్తు శిష్యులందరితో కలిసి భోజనం చేసిన ప్లేస్ ఇది. చివరిసారిగా భోజనం చేసిన తర్వాత ఇక్కడి నుంచి సైనికులు యేసుక్రీస్తు గారిని బంధించి తీసుకెళ్ళడం జరిగింది. సో ఇది ప్లేస్ అయితే కనుక. సో బయట అయితే కనుక కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. సో లోపల వచ్చేసి ఇలా ఉంది ఇది. సో ఇదంతా కూడా సో ఇది వచ్చేసి ఇలా ఉంది లోపల. మళ్ళీ లోపల నుంచి పైకి వెళ్ళాలి, దీంట్లో కూడా వెళ్ళాలి. ఏదైతే మీరు ఎంట్రన్స్లో చూసారో, ఎంట్రన్స్లో ఏదైతే దావీదు సమాధి దగ్గర జూయిష్ వాళ్ళందరూ కూడా వాళ్ళు తోరాన్ని చదవటం అండ్ ప్రేయర్ చేసుకోవడం చేస్తున్నారు. అండ్ పైకి వచ్చేసేటప్పటికి ఇక్కడ ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కూడా ఈ ప్లేస్కి రావడం, ఇక్కడ ప్రేయర్ చేసుకోవడం చేసుకుంటూ ఉంటారు. సో ఇది ఇలా ఉంది. సో వెనక్కి కూడా వెళ్దాం, అవతల వైపు కూడా చూద్దాం మనం. సో లోపల ఇంకా ఏమున్నాయనేది కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఇక్కడ వరకునే మనకి ఎలా ఉంది, ఇటువైపు వెళ్ళడానికి మనకి ఎలా లేదు. ఇది ఓన్లీ అథారిటీ పీపుల్ మాత్రమే వెళ్తారు, మనం వెళ్ళడానికి అవకాశం లేదు. సో ఇది వచ్చేసి ఏదైతే ఇప్పుడు మనం వెళ్తున్నామో ఇది వచ్చేసి యేసుక్రీస్తు చివరిసారిగా శిష్యులతోటి కలిసి భోజనం చేసిన ప్లేస్కి మనం వెళ్తున్నాం. యేసుక్రీస్తు చివరిసారిగా శిష్యులతో కలిసి భోజనం చేసినటువంటి మేడగదికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఇక్కడ భోజనం చేసిన తర్వాత శిష్యులందరితో కలిసి ఏదైతే నేను మీకు ముందు చూపించానో ఆ గదిలోకి వచ్చి అక్కడ ప్రేయర్ చేసుకోవడం జరిగింది. సో చూడాలి ఇది ఓపెన్ ఉందా లేదనేది. ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి ఉంది, బట్ ఇది డోర్ లాక్ చేసి ఉంది. నాకు తెలిసి ఎంట్రన్స్ వేరే సైడ్ నుంచి ఉందేమో, కనుక్కోవాలి ఎవరినైనా. సో ఇది వచ్చేసి పైన ఈ మేడగదిలోనే యేసుక్రీస్తు గారు శిష్యులతో కలిసి భోజనం చేశారు. సో నేను కనుక్కుంటా ఇది పైకి వెళ్ళడానికి ఎలా. సో ఏదైతే ఎంట్రన్స్ డోర్ ఉందో అదైతే క్లోజ్ చేసి ఉంది, మరి సో అది కూడా కనుక్కోవాలి. సో గోడలు కూడా చాలా హైట్ ఉన్నాయి ఇవి. ఈవెన్ ఆల్మోస్ట్ 60 అడుగుల పైనే ఉన్నాయి ఇవి గోడలు అయితే. దీని మధ్యలోంచి ఇప్పుడు మనం వెళ్తున్నాం లోపలికి. సో ఇదంతా కూడా చర్చ్. సో ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి ఉంది, బట్ ఇదంతా కూడా క్లోజ్ చేసి ఉంది, ఇటువైపు నుంచి అయితే వెళ్ళడానికి లేదు. సో ఎంట్రన్స్ ఇలా ఉంది ఈ పక్క నుంచి. సో ఇదంతా కూడా చర్చ్, బట్ ఇది ఎప్పుడు ఓపెన్ ఉంటుందని కనుక్కొని లోపల కూడా నేను మీకు చూపిస్తాను చర్చ్ లోపల ఎలా ఉంటుంది అనేది. సో చాలా బాగుంది, బయట నుంచి అయితే కనుక చాలా బాగుంది చూడడానికి ఇది. సో ఇది వచ్చేసి జర్మన్ రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇది. సో దీని లోపల కూడా వెళ్ళి ఒకసారి మనం చూద్దాం లోపల ఎలా ఉంటుంది అనేది. సో లైట్గా వర్షం స్టార్ట్ అవుతుంది. సో ఈ వీడియో అయితే కనుక ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నేను మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో నేను ఇది చూపిస్తాను మీకు. సో లోపలికి చర్చ్ లోపలికి వెళ్ళి అండ్ చర్చ్ లోపల ఉన్న ప్లేసెస్ అండ్ ఏదైతే యేసుక్రీస్తు గారు చివరిసారిగా భోజనం చేసినటువంటి చివరిసారిగా భోజనం చేసినటువంటి ప్లేస్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను.
సో వెదరు అయితే ఇప్పుడు సడన్గా చేంజ్ అయింది. సో ఇంకా ఆల్మోస్ట్ ఇది వర్షం పడడానికి రెడీగా ఉంది. సో నెక్స్ట్ పార్ట్లో మరికొన్ని విషయాలు ఈ ప్లేస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ వరకు కనుక ఈ వీడియో చూస్తుంటే కనుక థ్యాంక్ యూ. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్. పైకి సియోను కొండకు వెళ్ళి పైకి ఎక్కి మళ్ళీ కిందకి దిగేటప్పటికి ఇలా ఉంది నా పరిస్థితి. సో యాక్చువల్లీ పైకి వే ఉంది, అది నాకు తెలియదు. జస్ట్ నేను బై వాక్ వెళ్ళిపోయాను కింద నుంచి. సో నెక్స్ట్ టైము అటువైపు నుంచి వెళ్ళడం బెటరు. సో అక్కడ డైరెక్ట్గా కార్ వేసుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సో నేనేమనుకున్నా అంటే సో బ్యాక్ సైడ్ నుంచి ఉన్న వే ఒకటే అనుకున్నాను. సో కింద నుంచి వెళ్ళాను, నేను కొండ ఎక్కుతూ వెళ్ళాను అనమాట పైకి. బట్ అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. సో నెక్స్ట్ టైం అటు నుంచి వెళ్ళి మిగతా ఏరియా కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఏదైతే సియోను కొండ పైనుంచి కిందకి ఒక కాలువ ఉంటుందంట. సో చాలా స్వరంగ మార్గంలా ఉంటుందంట కాలువ. సో ఎప్పుడైనా వాళ్ళని వాళ్ళు కాపాడుకోవటానికి సియోను కొండ మీద ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి ఆ కొండ నుంచి ఎస్కేప్ అవ్వడానికి యూజ్ చేసేవారంట. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే కనుక ఈ షూట్ కంప్లీట్ చేసా ఈ రోజుకి. సో నెక్స్ట్ షూట్లో మిగతా విషయాలు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో థ్యాంక్ యూ.